నిధి కూర్చున్న చోటికి బ్రేవుమని తేంచుకుంటూ వచ్చాడు కూర్మావతారం. ఉత్తరీయంతో మూతి తుడుచుకుంటూ నిధి ముందు కూర్చున్నాడు. పారిజాతం తాంబూలం ఉన్న పళ్ళెం భర్త ముందు పెట్టి అతని దగ్గరగా కూచుంది. కూర్మావతారం వక్క పలుకులను నోట్లో కుమ్మరించుకుని తమలపాకులకు ముత్యపు సున్నం రాస్తూ నిధివైపు చూశాడు. చెప్పు నాయనా, నీ చెల్లెలు మా నగరంలో ఉన్నట్టు ఎలా కనిపెట్టావు? నిధి క్షణకాలం ఆలోచనలో మునిగిపోయాడు. ఎలా తెలిసిందో తను చెబితే ఆ నిజాన్ని మానవ మాతృలెవడూ నమ్మడు. నమ్మలేని నిజం చెప్పి అభాసుపాలు కావడం కన్నా నమ్మే అబద్ధాన్ని చెప్పి కార్యం సాధించడం మంచిది. అది అధర్మం కాదు, ఆపద్ధర్మం. అశ్వత్థ వృక్షాల కింద నాగదేవతల సన్నిధిలో పడుకున్నాను కదా, అప్పుడు ఎవరో చెప్తున్నట్టు నిధి చెప్పసాగాడు. పాపం కుర్రవాడు కలగనుంటాడు, పారిజాతం అంది. అంతే కావచ్చు. నా చెల్లి ఈ నగరంలో ఉంది అని కాకుండా ఉందేమో అనుకుని వచ్చాను. చెల్లి కంటపడేదాకా అడుగుపెట్టిన ప్రతి చోట అడగాలిగా, నిధి నవ్వుతూ అన్నాడు. ఇంతకీ అమ్మాయి పేరేమిటి నాయనా? పారిజాతం అడిగింది. నిధి ఇబ్బందిగా చూసి సర్దుకున్నాడు. తను చెప్పలేదా అమ్మమ్మ? అబ్బే ఎక్కడా, పిల్ల నోరు తెరవందే. మూగపిల్లేమో అనుకున్నారు మొదట్లో. మూగపిల్ల ఎందుకు అవుతుంది? రథంలోకి ఎక్కించేటప్పుడు భయంతో ఆశ్చర్యంతో అరిచిందిగా, కూర్మావతారం అన్నాడు. అరుపు మాట ఎలా అవుతుంది అంటూ పారిజాతం నిధి వైపు చూసింది. అమ్మాయి పేరేమిటో చెప్పావు కావు నాయనా? నిధి తమలపాకులు అందుకుని సున్నం రాస్తూ ఆలోచనలో పడ్డాడు. పంచభూతాల్లో ఒకరు అవని, ఒకరు సలిల, ఒకరు అనల, ఒకరు అనిల, ఇంకొకరు గగన. నిధి అన్నాడు. పుట్టినప్పుడు పెట్టిన పేరు అది. ఆకాశం పేరు పెట్టారు. చెల్లాయి చిలిపిది. ఆకాశానికి ఉన్న పేర్లన్నీ తన పేరుగా చెబుతూ ఉంటుంది. ఆకాశం, అభ్రం, అంబరం ఇలా. ఆకాశ అంటుంది ఒకసారి, అభ్ర అంటుంది ఇంకొకసారి, అంబర అంటుంది మరొకసారి. ఇలా ఉన్నాయిలే అమ్మమ్మ చాలా పేర్లు. ఎవరికి ఏ పేరు చెప్పలేదు నాయన. రథంలోకి ఎక్కించినప్పుడు తెరిచిన నోరు అంతే. రథంలోకి ఎక్కించారా? ఎవరు? ఎందుకు? నిధి ప్రశ్నించాడు. పారిజాతం కూర్మావతారాన్ని మోచేత్తో పొడిచింది. కళ్ళారా చూసిన దాన్ని నోరారా చెప్పచ్చుగా. సున్నం రాసిన తమలపాకుల్ని నోట్లో దోపుకుని నములుతూ కూర్మావతారం ప్రారంభించాడు. అమ్మాయిని సగౌరవంగా రథంలో కూర్చోబెట్టి దివాణానికి తీసుకెళ్లారు. నిధి ప్రశ్నార్థకంగా చూశాడు. దివాణానిక? దేనికి తాత? పట్టపుటేనుగు ఆ పిల్లను ఎంపిక చేసిందిగా. ఏనుగు ఎంపిక చేస్తే అంతే. నిధి కళ్ళు చిట్లిస్తూ పారిజాతం వైపు చూశాడు. ఈ ముసలాడితో ఇదే ఇబ్బంది నాయన. వరహాలు పొదుపు చేసినట్లు మాటలు పొదుపే. జరిగిన అద్భుతాన్ని నేను స్వయంగా ఆ నోట ఈ నోట విన్నాను. చెబుతాను విను. మా సుబల రాజ్యానికి కొత్త రాణి అవసరమైనప్పుడు పట్టపుటేనుగును బరిలోకి వదులుతారు. కొత్త రాణి అంటే రాజుగారికి కొత్త భార్య. నిధి అడ్డుతగిలాడు. నువ్వాగు పారి, నేను చెప్తాగా అంటూ అందుకున్నాడు కూర్మావతారం. మా సుబల రాజ్య పరిపాలన రాజుగారిది కాదు నాయన, రాణిగారిది. మొదట్లో మా రాజ్యం పేరు శబల సామ్రాజ్యం. కలియుగం అడుగుపెట్టినప్పటి నుండి వేలాది సంవత్సరాలుగా ఇక్కడ స్త్రీల పాలనే. కులదేవత అయిన సుబలాదేవి శాపం అందుకు కారణంగా చెబుతారు. వేలాది సంవత్సరాల కిందట పరిపాలించిన రాజుగారు సుబల అనే కన్యకను చెరబట్టే ప్రయత్నం చేశారట. ఆమె ఒక యోగిని. సంచారం చేస్తూ ఈ నగర సమీపానికి వచ్చింది. వేటకు వెళ్ళిన రాజుగారి పేరు పంచానన వర్మ. ఆమె అందానికి ముగ్ధుడైపోయి ఒడుసు పట్టుకునే ప్రయత్నం చేశాడట. ఆయన చెయ్యి తగిలేలోగా ఆ యోగిని శిలావిగ్రహంగా మారిపోయింది. శిలావిగ్రహంలోంచి మాటలు వినిపించాయట. అబలలను కాపాడాల్సిన రాజే కాటు వేసే ప్రయత్నం చేయడం నీచాతి నీచమైన కార్యం. ఈ క్షణం నుండి ఈ సామ్రాజ్యాన్ని అబలలే పాలిస్తారు. సింహాసనం మీద కూర్చునే ప్రయత్నం చేస్తే అది నీ పాలిట అగ్నిగుండం అవుతుంది. నిన్ను కాల్చివేస్తుంది. నిన్నే కాదు, ఏ పురుషుడు అధిరోహించినా అంతే. శరీరం కాలిపోతుంది. ఈ క్షణం నుండి ఈ శబల సామ్రాజ్యం అబల చేత పాలించబడుతుంది. అబల కాదని సబల అని
కేవలం సబల మాత్రమే కాదని సుబల అని ప్రసిద్ధి చెందుతుంది. నా చేతిని పట్టుకునే ప్రయత్నం చేసిన నీ చేతులు నా పాదాలని పట్టుకుని పూజలు చేయాలి. ఈనాటి నుండి ఈ సుబలాదేవి మీ కులదైవం. ఆలయం నిర్మించి ఆరాధించుకోండి. ఇది నా శాపం. ఈ కథ నిజమా తాతయ్య? నిధి అడిగాడు. ఆ యోగిని శాపం ఫలించిందా? సందేహం ఎందుకు? రాతిబొమ్మ ఏమిటి, శపించడం ఏమిటి అని తేలిగ్గా తీసుకున్న పంచాననుల వారు మందిరానికి తిరిగి వచ్చి సింహాసనం మీద కూర్చున్నారట. బంగారు సింహాసనం కొలిమిలో కాలిన రేకుల ఆయన పృష్ఠభాగాన్ని భయంకరంగా కాల్చేసింది. రాజవైద్యుడికి ఏడాది పైనే పట్టిందట ఆ కాలిన గాయం మాన్పడానికి. కూర్మావతారం అన్నాడు. విచిత్రంగా ఉందే, నిధి అన్నాడు. తదనంతర శతాబ్దాలలో రాజకుటుంబంలో జన్మించిన ప్రతి రాజకుమారుడు కిరీటం మీద ఆశతో సుబలాదేవి శాపాన్ని తేలికగా పుక్కిటి పురాణంగా తీసుకుని సింహాసనం మీద కూర్చుని వాతలు పెట్టించుకున్న వాళ్లే. కూర్మావతారం అన్నాడు. అవునవును, ఇప్పుడున్న మహారాణి గారి పతిదేవుడు అహంకారంతో సింహాసనం మీద కూర్చుని ఒళ్ళు కాల్చుకోవడం, ఎగిరి కింద పడటం స్వయంగా చూశాను. పారిజాతం అంది. పూలమాలను తీసుకెళ్ళాను కదా. అది ఒక విచిత్రమైన ఇతిహాసం అనుకుందాం. పట్టపుటేనుగు ఎంపిక చేయడం ఏమిటి? నిధి ప్రశ్నించాడు. రాణిగారికి స్త్రీ సంతతి లేనప్పుడు ఏం చేయాలి? శతాబ్దాల కిందట అలాంటి సమస్య వచ్చింది. అప్పటి రాణిగారికి ఆడపిల్లలు లేరు. ఆమె సుబలాదేవికి మొర పెట్టుకున్నారు. ఆ తల్లి రాణిగారి మొర ఆలకించింది. కలలో కనిపించి 180 కన్నెపిల్లల్లో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను పట్టపుటేనుగుకు అప్పగించమంది. ఆ తంతు ఎలా జరపాలో కూడా వివరంగా చెప్పి ఆనతిచ్చింది ఆ తల్లి. అప్పటి నుండి రాణివాసంలో యువరాణి పుట్టకపోతే పట్టపుటేనుగు ఎన్నుకున్న కన్నెపిల్ల రాణి అయ్యే ఆచారం కొనసాగుతోంది. పారిజాతం వివరించింది. ఒక సందేహం. పురుషులు సింహాసనం మీద కూర్చుంటే కాలిపోతారు. సింహాసనం ఛాయలకే వెళ్లకుండా వేరే ఆసనం మీద కూర్చుని పరిపాలిస్తే? నిధి ప్రశ్నించాడు. కూర్మావతారం చిన్నగా నవ్వాడు. ఈ అతి తెలివి ఆలోచన గత కాలంలోనే కొంతమందికి తట్టిందట. సింహాసనం ఎక్కకుండా పరిపాలన సాగించే ప్రయత్నం చేశారట. వాళ్ళందరూ ఈ విధంగా పాలకులుగా ప్రవర్తించిన 21 దినాలలో అకాల మరణం పాలయ్యారట. కొందరు పిచ్చి పెట్టి ఈ నగరాన్ని, రాజ్యాన్ని వదిలి ఎటో వెళ్ళిపోయారట. దాంతో దివాణం పురుష సంతానం సింహాసనానికి, కిరీటానికి దూరంగా రాణుల అంతఃపురానికి పరిమితమైనట్టు తమ విడిదితో పరిమితమైపోయారు. అలాగా? నిధి ఆశ్చర్యంగా అన్నాడు. పట్టపుటేనుగు చేసే ఎంపిక విధానం ఎలా ఉంటుందో తెలుసా? కూర్మావతారం అన్నాడు. రాజ్యం నలుమూలల నుండి వచ్చిన క్షత్రియ కన్యలలో 180 మహారాణి, మహామంత్రి, ఆస్థాన జ్యోతిష్కుడు ఎంపిక చేస్తారు. వాళ్లలో ఒకరిని ఏనుగు ఎంపిక చేస్తుంది. అదెలాగో చెప్పండి? నిధి కుతూహలంగా అడిగాడు. శుచిగా స్నానాలు చేసి శ్వేతవస్త్రాలు ధరించిన కన్యామణులు సుబలాదేవి ఆలయ ప్రాంగణంలో వలయాకారంలో కూర్చుంటారు. అందరి దోశళ్లలో తాంబూలాలుంటాయి. ఆ తాంబూలాలలో అమ్మవారికి నైవేద్యం చేసిన అరటిపళ్ళుంటాయి. ఒక్కొక్క యువతి దోసిట్లో ఒక్కొక్క అరటిపండు అన్నమాట. పట్టపుటేనుగు ఆ కన్యావలయంలో తిరుగుతూ 2-3 గంటల పాటు వాళ్ళని పరిశీలిస్తూ ఉంటుంది. 2 పగళ్ళు 2 రాత్రులు మేత అనేది లేకుండా ఉపవాసంలో ఉన్నప్పటికీ పట్టపుటేనుగు కాబోయే రాణిని ఎన్నిక చేసేదాకా అరటిపండు ముట్టుకోదు. చివరికి ఏ కన్య చేతిలోని అరటిపండు అందుకుని అరుస్తుందో ఆ కన్య రాణి అవుతుంది. కూర్మావతారం వివరించాడు. ఈసారి ఆ పట్టపుటేనుగు అందరినీ ఆశ్చర్యపరుస్తూ నీ చెల్లెల్ని ఎన్నిక చేసింది. ఆ అమ్మాయి చేతిలో తాంబూలము లేదు, అరటిపండు లేదు. విచిత్రంగా ఉందే, నిధి అన్నాడు. సుబలాదేవి సన్నిధిలో విచిత్రాలు జరుగుతూనే ఉంటాయిలే నాయనా. నీ చెల్లెల్ని భద్రగజం ఎంపిక చేయగానే ఆచారం ప్రకారం మహారాణి గారితో పాటు రథంలో దివాణానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ పద్ధతిని అనుసరించి చక్కగా బంధించి ఉంచారు. బంధించడం ఏమిటి అమ్మమ్మ? అమ్మాయి ఏదైనా నేరం చేసిందా ఏమిటి? అబ్బే లేదు నాయనా, అది ఆచారం, తరతరాల ఆచారం. బంధించమంటే చెవి చెరసాలలో కాదు, చూస్తావుగా, నేను తీసుకెళ్తాగా, పారిజాతం అంది.
నన్ను అంతఃపురంలోకి, అదే రాణిగారి మందిరంలోనికి రాణిస్తారా? నిధి సందేహం వ్యక్తం చేశాడు. ఆ పిల్లకు నువ్వు అన్న అని తెలియగానే రాణిగారు నిన్ను సాదరంగా ఆహ్వానిస్తారు. బంధనంలో ఉన్న నీ చెల్లెలు మాట్లాడటం లేదు, అన్నం తినడం లేదు, నీళ్లు తాగడం లేదు, సింహాసనం ఎక్కడం ఆ పిల్లకి ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. నువ్వు సమయానికి దేవుళ్ళా వచ్చావు, అమ్మాయికి నచ్చజెబుతావు. నీ చెల్లెలు మహారాణి అయ్యాక మీ కుటుంబము మందిరంలో రాజాంగంగా జీవించవచ్చు. నీ నీ విషయం చెప్పగానే మహారాణి గారు తక్షణం నిన్ను తమ సమ్ముఖానికి తీసుకురమ్మంటారు, పారిజాతం అంది. అయితే దివాణానికి బయలుదేరు అమ్మమ్మ, నిధి ఉత్సాహంగా అన్నాడు. నువ్వు రా, సింహద్వారం వద్ద నిన్ను ఆపి నేను లోనికి వెళ్తాను, పారిజాతం పైకి లేస్తూ అంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.